నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ రాజకీయాల్లో రోజుకొక వివాదం హీట్ ఎక్కుతుంది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఎందుకు? దాని వెనుక కారణాలు ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీ రాజకీయాల్లో రోజుకొక వార్త హీట్ ఎక్కుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే నాగార్జున యాదవ్ అరెస్ట్ అయిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా స్పందన లేదు. ఎందుకు సార్? దాని వెనుక కారణాలు ఏంటి? అంటే ఏపీ రాజకీయంతో దీనికి మనం ముడిపెట్టడానికి లేదు. ఎందుకనంటే తెలంగాణలో అతను అరెస్ట్ చేశారు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన విమర్శించారు, ఇది డెలివరీ బాయ్ అని చెప్పి. సో ఆ కారణం చేత తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలంగాణ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక అక్కడ అరెస్ట్ చేసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా ఈ నాగార్జున యాదవ్కి సపోర్ట్ చేస్తూ బయటకు వచ్చినటువంటి దాఖలాలు పెద్దగా లేవు. మోరల్గా ఏదన్నా సపోర్ట్ ఇస్తారా కానీ మామూలుగా అయితే ఏది వాళ్ళు బయటకు వచ్చి మిగతా వాళ్ళకి ఇప్పుడు బోర్గడ్డ అనిల్కి కానీ లేదంటే రీసెంట్గా డెత్ అయినటువంటి సాయి కృష్ణ కానీ లేదంటే శ్రవణ్కి కానీ వీళ్ళందరికీ మద్దతు ఇచ్చినట్టుగా ఇప్పుడు నాగార్జున యాదవ్కి ఇస్తున్నట్టు కనిపించట్లా. ఇప్పుడు నాగార్జున యాదవ్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకటి నడుస్తుంది చర్చ. నాగార్జున యాదవ్ బీసీ, వెనుకబడి కులాలు, బీసీలు అంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అనేది సహజంగా అనుకుంటారు, నిజం కూడా అది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అప్పటి నుంచి వాళ్ళు బీసీలు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. మెజారిటీ, నేను చెప్పేది అందరినీ కాదు, మెజారిటీ. సో ట్రావెల్ అవుతున్నారు. సో బీసీలు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. సో కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే ఒక పని చేయాలన్నా లేదా ఒక మద్దతు ఇవ్వాలన్నా ఓట్ బ్యాంకు మనకి దీనివల్ల ఎంత వస్తుంది అనేది ఆలోచిస్తారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, ఎవరైనా. కొంతమంది మాత్రమే అతీతంగా వ్యవహరిస్తుంటారు, కొంచెం కమిటెడ్గా సమాజం పట్ల వ్యవహరిస్తుంటారు. సహజంగా రాజకీయ పార్టీలు ఓట్ల కోణంలో నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ తెలంగాణలో అరెస్ట్ అయ్యారు కదా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా. కానీ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల. రెండు కారణాలు అయి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ అరెస్ట్ని నాన్ సీరియస్గా తీసుకుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక అపవాదుని ఎదుర్కొంటుంది ఆ పార్టీ. రెండు కారణాలు అయి ఉండొచ్చు దానికి. ఒకటి, అతను బీసీ, పైగా యాదవ్. ఓకే, సో యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మెజారిటీ. రెండు, తెలంగాణ సీఎం లేదా తెలంగాణ పోలీసుల్ని అనడానికి ధైర్యం అన్నా లేకపోయి ఉండాలి. ఈ రెండు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కనుక ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినట్టు ఇలానే ఉండేదా సిచ్యువేషను? ఉండదు. అంతకుముందు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. మరి ఆ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళంతా పోయి గందరగోళంగా ప్రెస్ మీట్లు పెట్టి చేశారు కదా, అట్లీస్ట్ ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. ఇప్పుడు నాగార్జున యాదవ్ అరెస్ట్ అయితే సరే, తర్వాత చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. పోలీసులు అరెస్ట్ చేశారు, దాని ప్రకారం వాళ్ళు సెక్షన్లు పెడతారు, అరెస్టులు, తర్వాత బెయిల్ మీద వస్తారు, ఇవన్నీ మామూలే. కానీ ప్రజాక్షేత్రంలో నాగార్జున యాదవ్కి ఇవ్వాల్సిన మోరల్ సపోర్టు గతంలో వ్యవహరించినటువంటి దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. వాస్తవంగా నాగార్జున యాదవ్ తెలియగలడు. అతను ఏదైనా మాట్లాడితే డెఫినెట్గా సబ్జెక్ట్ తోటే మాట్లాడతాడు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడు. అలాంటి తెలియగల సబ్జెక్ట్ ఉన్నటువంటి అతను బోర్డర్స్ దాటి వెళ్ళిపోయారు. బోర్డర్స్ దాటి వెళ్తే ఎవ్వరు వెనక ఉండరు అనే దానికి ఇప్పుడు ఈ అరెస్ట్ నిదర్శనం. అతను సంయమనం పాటించి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించుకున్న హుందాతనంగా అతను కనుక సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తే ప్రజలు వింటారు, ఆలకిస్తారు, అతనికి కూడా లాభం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చేయాల్సింది అది. కానీ ఆయన ఏం చేశారు? సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన స్విగ్గీ బాయ్ కింద పోల్చారు. అసలు ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే దారుణంగా మాట్లాడారు. లోకేష్ గారిని నేను
చంద్రబాబు నాయుడు గారిని. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలే. ఎప్పుడైతే స్విగ్గీ బాయ్ అన్నాడో రేవంత్ రెడ్డి గారిని, ఇమీడియట్గా తెలంగాణ పోలీసులు రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేయడానికి కానీ, లేదంటే హైదరాబాద్లో వాళ్ళు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీయటానికి కానీ ధైర్యం చేయట్లేదు అని అంటే దానికి కారణం ఏంటి? బలహీనత ఏదో ఉంటుంది, అంతేగా. లేదంటే అరెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసేవాళ్ళే కదా, ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళే కదా. ఏంటి బలహీనత? మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. మనం ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, అందరి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, కొద్దిగా గొప్ప అందరి ఆల్మోస్ట్. ఎవరు? ఈ బడా బాబులి, మన సామాన్యుల ఉద్యోగులకి కాదు, రాజకీయ నాయకులు, అవినీతి పడినట్టు ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నాయి ఆస్తులు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వాటా ఎక్కువ ఉంటుంది అనేది సహజంగా ఆయన మీద కేసులు ఉన్నాయి కానీ చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని కాదని ఒక్క మాట కూడా మాట్లాడలేరు. లేదంటే అతను నాగార్జున యాదవ్ అనే అతను చిన్నడు కాబట్టి నేను మామూలుగా నాగార్జున యాదవ్ అంటున్నా, గౌరవం ఉపయోగించుకున్నా, అంటే వయసులో నేను చిన్నడంటే. సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వీరోచితంగా పోరాడుతున్నారు. ఒక ఇద్దరు కనపడతారు మనకి ఆ పార్టీ నుంచి పోరాడేటువంటి వాళ్ళు. ఏది? గతంలో పదవులు అనుభవించకుండా కేవలం పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. మరి అలాంటి అతని కోసం మరి మీరు చేస్తుంది ఏంటి అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జనరల్గా ఏంటంటే చాలామంది చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఆయన లైఫ్ని సెటిల్ చేసేస్తాడు, ఆయన ఏదో కొండని తీసుకొచ్చి ఇస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది. మరి నాగార్జున యాదవ్ మరి ఒక రకంగా చెప్పాలంటే అతని జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. ఇప్పుడు అతను బోర్డర్ క్రాస్ చేయకుండా మాట్లాడినట్టయితే బాగుండేది. బోర్డర్ క్రాస్ చేశాడు. బోర్డర్ క్రాస్ చేసినందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేశారు, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. అంతగా తెగించారు అని అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని తను ఓన్ చేసుకున్నాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తుందా ఈ ఎపిసోడ్లో? కనిపించట్లా. అదే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు, సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా. పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారినో లేదంటే తెలంగాణ ప్రభుత్వాన్నో తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఆందోళన నిరసనలు వ్యక్తం చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ధైర్యానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల పులి ఇలాంటివి అంటూ ఉంటారు కదా. మరి ఎందుకు ఇక్కడ రారు? మీరు ఇక్కడ రావాలి కదా. ఢిల్లీ కూడా పోయి ధర్నాలు చేస్తున్నారే, మరి నాగార్జున యాదవ్ కోసం ఇక్కడికి ఎందుకు రావట్లేదు? అరెస్ట్ అనగానే ఇమీడియట్గా రావాలి కదా ఇక్కడికి. ఇమీడియట్గా వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేయాలి కదా, తెలంగాణ పోలీసులు నిలదీయాలి కదా. ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే మీరు బీసీల పట్ల నిర్లక్ష్యమా, లేదంటే మీరు భయపడుతున్నారా? తెలంగాణ ప్రాంతాన్ని లేదా తెలంగాణ పోలీసుని, తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి మీరు భయపడుతున్నారా? ఈ రెండింటిలో ఏదో ఒక కారణం అయి ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది అది సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్తున్నారు. బీసీల పట్ల నిర్లక్ష్యం అని చెప్పి చెబుతున్నారు. బట్ కారణం అయితే ఏదో ఒకటి ఉండాలి. ఈ కారణం ఏంటి అనేది మనం నెట్జన్లకు వదిలిపెట్టాం. ఓకే, థ్యాంక్ యూ సార్.